ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కోల్కతాకు చెందిన డాక్టర్ చైతన్యపై జరిగిన ఘటన అమానవీయమన్న విజయనగరం ఐఎంఏ విజయనగరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జేసీ నాయుడు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో డాక్టర్ పై అత్యాచారం చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలను సమూలంగా అరికట్టాలంటే 2008లో తీసుకొచ్చిన చట్టాన్ని సవరించాలని డాక్టర్ జేసీ నాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చైతన్యకు వైద్యులంతా అంజలి ఘటించారు. మధు సార్ ఎక్కడ మధు సార్ ఎక్కడ డాక్టర్స్ అందరూ వచ్చి పువ్వులు వేయాలి. చాలా సంవత్సరాలు పెట్టి డాక్టర్స్ మీద దాడులు దాడులు మనకి ఎప్పటికప్పుడు యాక్సిడెంట్స్ వస్తున్నాయి, మళ్ళీ చల్లారిపోతున్నాయి. అలా పట్టుదల వస్తే కదా మళ్ళీ అందరూ కూడా మళ్ళీ ప్రొటెక్షన్ అంటాము. తారీఖు రాత్రిని తెల్లవారుజాము 9th మార్నింగ్న ఆర్జీ మెడికల్ కాలేజ్లో కలకటాలో ఉన్న మెడికల్ కాలేజ్లో 2వ సంవత్సరం చదువుతున్న డాక్టర్ మౌమతి దేవనాథ్ డ్యూటీలో ఉండగా సెమినార్ రూమ్లో డ్యూటీ అయి రెస్ట్ తీసుకోవడం సెమినార్ రూమ్లోకి వెళ్తే అక్కడికి కొంతమంది దుండగులు వచ్చి డాక్టర్ గారిని రేప్ చేసి చంపడం జరిగింది. ఇది మొత్తం భారతదేశంలో వైద్యులందరినీ చాలా చాలా విస్మయం చెందాం, చాలా కలత చెందాం. చాలా అత్యంత దారుణమైన సంఘటన ఇది, చాలా బాధాకరమైన సంఘటన. కాబట్టి ఈ సంఘటన మీద డెఫినెట్గా ఆ బాధ్యుల్ని దోషుల్ని కఠినంగా బహిరంగంగా శిక్షించాలని రాష్ట్ర ఐఎంఏ అలాగే దేశ నేషనల్ ఐఎంఏ కూడా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మా ఐఎంఏ కూడా హాస్పిటల్స్ని సేఫ్ జోన్స్ అంటే సెక్యూరిటీ ప్రొవిజన్ ఉంటే ఎమర్జెన్సీస్ని కానీ ఇవన్నీ చాలా చక్కగా అంటే స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించమని డిమాండ్ చేస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ యాక్ట్ని డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ ఎవరైనా వైలెన్స్ దిగితే కఠిన శిక్షలు ఒక యాక్ట్ని సెంట్రల్ యాక్ట్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారిని కూడా సత్యకుమార్ యాదవ్ హెల్త్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనకి యాక్ట్ నెంబర్ 11/2008 ఉంది, బట్ దాంట్లో కొంత మోడిఫై చేసి పోలీస్ మాన్యువల్ తీసుకొస్తే డెఫినెట్గా వైద్యులందరూ కూడా ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. రీసెంట్గా కూడా ఈ యాక్ట్ కర్ణాటకలో అయితే ఒక 10 days బ్యాక్ అసెంబ్లీలో పాస్ చేశారు. కేరళలో కూడా ఈ యాక్ట్ ఉంది. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరొక్కసారి రాష్ట్ర ఐఎంఏ తరపుని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యాక్ట్ నెంబర్ 11/2008ని మోడిఫై చేయమని మేము
పత్రికా ప్రింట్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మాత్రం దోషుల్ని కఠినంగా శిక్షించమని చెప్పి రాష్ట్ర ఐఎంఏ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అలాగే విజయనగరం ఐఎంఏ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.